నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అధికారం పోయిన మారని గొడ్డల్పాటి రౌడీజాన్ని ఈరోజు మనము చూడాలి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, అంటే గుంటూరు ఈస్ట్కి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి కొన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నాయి సూరిబాబు అనే వ్యక్తితో. ఎందుకంటే ఆయనకి ఒక పొగాకు ఎక్స్పోర్ట్ సంస్థ ఉంది. అయితే కొన్ని లావాదేవీల వల్ల అక్కడ ఇద్దరికి పొసక్క సూరిబాబు తన యొక్క పొగాకు బేళ్ళని వేరే వ్యక్తికి సరఫరా చేస్తున్నాడు. అయితే వాళ్ళ కుమారుడు అభి పొగాకు బేళ్ళని లారీ డ్రైవర్తో కలిసి తీసుకొని వెళ్తుంటే మహమ్మద్ ముస్తఫా కొడుకైన బషీర్ వాళ్ళిద్దరినీ అడ్డుకొని లారీల్ని అభి అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, ఆయన నూజివీడికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక ఎస్సీ దళితుడు. ఆ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తులు వ్యాపారం చేసుకుంటే వాళ్ళు ఎంత అడ్డగోలుగా వాళ్ళని కిడ్నాప్ చేసి దాడి చేసి వాళ్ళకి సంబంధించిన ఒక ప్రైవేట్ వసతి గృహంకి తీసుకెళ్ళి ఏ విధంగా వాళ్ళని బెదిరించారో మీరు చూడాలి. ఎందుకంటే ఈరోజు గత 5 ఇయర్స్లో, అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న 2019 నుంచి 24 వరకు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డీపీటీ పథకంలో దోచుకో పంచుకో తినుకో అనే పథకంలోనే ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా వాళ్ళ అధికార మదంతో విరవీగారు, మరి అధికారం పోయిన తర్వాత కూడా ఏ విధంగా పేట్రెళ్ళిపోతున్నారో మీరు ఈరోజు గమనించాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళ అక్రమాలని వాళ్ళ రౌడీజాన్ని గుర్తించి 11 సీట్లతో కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయినా కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ బుద్ధిలో కానీ ఎలాంటి మార్పు లేదు అనేది ఈరోజు ఈ యొక్క సంఘటన ఒక నిదర్శనం. ఎందుకంటే పోలీసులు వెంటనే ఆ ఘటనకు స్పందించి నేరస్తుల్ని, తర్వాత అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో 5గురిని అరెస్ట్ చేయటము. అంటే ఎవరైనా కానీ చట్టంకి చుట్టాలు ఉండరు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు. ఎన్డీఏ కూటమిలో ప్రజలకి ఎలాంటి రక్షణ ఉన్నది అనేది ఈరోజు మనం నిదర్శనంగా చూసుకోవచ్చు. అంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన అక్రమాలు, మరి కిడ్నాప్లు, దాడులు ఇవన్నీ చూస్తుంటే మనము ఒక సెయింట్ ఉంటుంది సినిమాల్లో, కుదిరితే ఒక కప్పు కాఫీ, కుదిరితే 4 మాటలు అన్నట్లు వాళ్ళు ఎలాంటి దాడులు చేస్తారంటే కుదిరితే 3 దాడులు, మరి కుదిరితే 3 కిడ్నాప్లు, లేకపోతే హత్యలు. ఇది వాళ్ళ యొక్క మైండ్ సెట్. అయినా కానీ ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి మరి ఒక పార్టీ పెట్టి, ప్రాంతీయ పార్టీ పెట్టి మాజీ సీఎంగా ఉండి మరి ఆయన ఏం చేస్తున్నారు? గుడ్డి గురానికి పళ్ళు తోముతున్నారా అని ఈరోజు నేను అడుగుతున్నా. ఎందుకంటే అధికారం లేకపోయినా ప్రాణాలకి మరి స్వేచ్ఛకి భంగం వాటిస్తున్న వీళ్ళందరినీ మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ కూటమిలో మరి మేము ఎంత ప్రజలకి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎలాంటి పాలన అందిస్తున్నాం? ఎక్కడైనా కానీ హత్యలు కానీ నేరాలు కానీ జరిగితే ఇమ్మీడియట్గా తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మీ ప్రభుత్వంలో మీరు గమనిస్తే దళితులకి ఎంతమందికి అంటే ఆల్మోస్ట్ 59,000 మంది మరి దాడులు జరగటం, 191 మంది వాళ్ళు హత్యలు గావించబడటం మనం చూసాం. ఇందులో మీరు మరి ముఖ్యంగా ఎప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ మామ నేను మీకు అండగా ఉంటాను అని ఎలక్షన్ల ముందు అని చెప్పి ఆ జగన్ మామ ఎప్పుడు మామగా లేడు. ఆ మామగా ఎవరికి ఉన్నాడంటే నేరస్తులకు మైన మామలాగా ఉన్నాడు. ఆయన చేసింది ఏంటంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా ఒక స్విగ్గీ జొమాటోలో మన డోర్ డెలివరీస్ ఎలా తెచ్చుకుంటామో ఆ విధంగా అనంతబాబు చేస్తే వాళ్ళని పక్కన పెట్టుకొని సన్మానాలు చేస్తారు. ఇక మీరు గమనిస్తే మరి డాక్టర్ సుధాకర్ ఏ విధంగా మాస్క్ పెట్టుకోకపోతే ఆయన చిత్రవద చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యారో మీరు గమనించాలి. అధికారమే వాళ్ళకి ఆయుధం, అరాచకమే వాళ్ళ ఆచరణ. ఇది వైసీపీ నేరస్తుల పార్టీ, ఫ్యాక్షన్ పార్టీ అని వాళ్ళు గుర్తు చేసే విధానం. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అంటారు.
మరి ఏ విధంగా రాజు పరిపాలిస్తే కింద క్యాడర్ కూడా ఆ విధంగానే పరిపాలిస్తుంది. గుంటూరులోనే మీకు తెలుసు ఆగస్టు 15న రమ్య అనే ఒక అమ్మాయి, బీటెక్ చదువుతున్న అమ్మాయి ఏ విధంగా హత్య గావించబడిందో, మరి వీళ్ళ యొక్క అఘాతకాలకి మీరు ప్రశ్నించినందుకు, అక్రమాలని ప్రశ్నించినందుకు డాక్టర్ అనితారాణి ఏ విధంగా చనిపోయింది, మరి మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ ఏ విధంగా చనిపోయాడు, కావలి కరుణాకర్ ఆయన యొక్క చేపల చెరువుని కబ్జా చేసి ఏ విధంగా చనిపోవడానికి మీరు కారణమయ్యారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక పరిటాల రవిని ఏ విధంగా కాల్చి చంపారు, మరి మీ సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి గారిని నరికి తలలో ఉన్న బ్రెయిన్ కాస్త బయటకు వచ్చే విధంగా చంపారు అని మీ చెల్లి షర్మిలానే చెప్పిందా లేదా? మరి ఈరోజు ఇక పలమనేరులో మిస్బా అయితేనేంటి, పాపం అమ్మాయి చదువుకుంటుంది. మీ వైసీపీ నాయకుడి యొక్క కూతురికి తక్కువ మార్క్స్ వస్తే ఆ అమ్మాయిని ఏ విధంగా మానసిక చిత్రహింస చేసి చనిపోయే విధంగా చేశారు. ఇక మీ అగత్యాలు భరించలేక చాలామంది, అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతుంటే చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ అని ఎప్పుడు చెప్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఏ విధంగా వాళ్ళ ఉక్కు పాదాల మీద తొక్కేశాడో ఈ విధంగా మనకి గమనించాలి. ఎందుకంటే ఈ పల్మనేరులో మిస్బా అనే అమ్మాయితో పాటు నంద్యాలలో అబ్దుల్ సలాం, వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు 4 వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హత్య చేసుకున్నారు, ఆత్మహత్య. మరి మీ విషయం తెలిసే మరి చాలామంది కూడా పులివెందుల అంటే ఏదో చాలా అంతా క్లిస్టల్ క్లియర్గా అంతా బాగుంటుంది అనుకుంటారు. మరి పులివెందులో ఉన్న నాగమ్మ అనే వ్యక్తి ఆమె మీద రేప్ చేసి చనిపోతే మరి ఆమెని చూడటానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన చాలామంది, అంటే టీడీపీ నాయకులు వెళ్ళి చూస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే మీరు ఏ విధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అనుకుంటూ మీరు ఆ టైంలో అన్నీ చేసి ఇప్పుడు మీరు నేరస్తులకు ఏ విధంగా అండగా ఉన్నారో, మీ యొక్క నేర చరిత్ర ఎలాంటిది, మీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఏంటి, మీ మైండ్ సెట్తోనే మీ యొక్క నాయకులు కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు. ఇక మీరు రీసెంట్గా గమనించిన, ఎందుకంటే మీరు చెప్పారు ఒకసారి, ఎందుకంటే మీరు సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏ విధంగా మీరు సపోర్ట్ చేశారు. అంటే నేరస్తులకి మనము నేరం చేయటం తప్పైతే నేరస్తులకి మనం సమర్థించటం, మరి వాళ్ళని కూడా దోషుల్ని తప్పించటం, నిర్దోషుల్ని దోషులుగా చూపించడం అనేది ఇది తప్పు కాదా? మరి ఇది మాజీ మంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి, మాజీ మినిస్టర్ అయిన సీదిరి అప్పలరాజుకి తెలీదా? ఎందుకంటే తన కొడుకు అర్నవ్ వర్మని తప్పించడానికి తన అనుచరుడైన సిద్ధార్థ్ని ఏ విధంగా దోషిగా నిలబెట్టాడో, తద్వారా ఆయనకి మరి కేసు వేసి మరి ఆయన అరెస్ట్ చేస్తుంటే ఎంత హంగామా క్రియేట్ చేశాడో వాళ్ళని చూసి ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్, చిన్న పిల్లోడు అంటే మీరు చెప్పే విధానాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కటి కూడా నేరస్తుల్ని చిన్న పిల్లోడు, అమాయకుడు, మరి మరియమ్మని హత్య చేయించడానికి మూలకారకుడైన నందిగాం సురేష్ని మీరేమంటారు? పాపం ది గ్రేట్ నందిగాం సురేష్. అంటే ప్రతి ఒక్క చోట కూడా ఎవరైతే నేరస్తుడు అంటే వాళ్ళు మీరు పక్కన వేసుకోవటం. అంటే ఈ పార్టీ అంతా నేరస్తులు, దాడులు, హత్యలు, కిడ్నాప్లు చేసే వాళ్ళ పార్టీ కనుక ఈ పార్టీకి నేరస్తుల పార్టీ అని కూడా వచ్చింది. గొడ్డల పార్టీ అంటే మీరు ఒక్కొక్కరు చాలా బాధపడుతుంటారు. మరి ఎందుకన్నారు? గొడ్డలతోనే కదా మరి అందరు మా బాబాయిని హత్య చేయించింది. మరి అనకుండా ఏమంటారు? కనుక ఈరోజు మీరు చేస్తున్న